మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు డాక్టర్ అమిత్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ ఆర్థో సర్జన్. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, యాక్సిడెంట్ లాంటివి అయినప్పుడు మనకి బోన్స్కి రాడ్లు వేయడం, లేదంటే ప్లేట్స్ పెట్టడం, స్క్రూస్ వేయడం లాంటివి చూస్తుంటాం కదా. సో వన్స్ ఇది అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అండ్ ఏ సిచ్యువేషన్లో మీరు ఈ ఆపరేషన్కి ఓకే చెప్తారు? సో సింపుల్గా చెప్పాలంటే మనకు ఒక ఇంజరీ కానీ ఫ్రాక్చర్ కానీ ఇట్ మేబీ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్, ఇట్ మేబీ బికాస్ ఆఫ్ ఎనీ ఇంజరీ ఫాల్ అనుకోండి. ఇలాంటిది కామన్గా అయినప్పుడు ఒక ఎముక ఇరిగినప్పుడు ఏమవుతుందండి, దానికి మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి. ఈ మజిల్ పుల్ వలన ఆ ఎముక పక్కన జరిగిపోతుంది. ద హోల్ పాయింట్ ఆఫ్ సర్జరీ ఇన్ ఎ ఫ్రాక్చర్ ఈజ్ టు దాన్ని కరెక్ట్ పొజిషన్లో మెయింటైన్ చేయడం, సో దట్ అది హీల్ అయినప్పుడు సరిగ్గా హీల్ అవ్వు, ఎటువంటి ఇబ్బంది అనేది లాంగ్ రన్లో మనకు కాకుండా ఉండడానికి. నా ఒక్కోసారి ఇరిగి మంచి పొజిషన్లోనే ఉన్నాయనుకోండి, అప్పుడు సర్జరీ చేయం, ప్లాస్టర్ కానీ కట్టు కానీ అలాంటిది కడతాం అన్నమాట. ఎందుకంటే పొజిషన్ బాగానే ఉంది. సో ద హోల్ పాయింట్ ఆఫ్ సర్జరీ ఈజ్ టు కరెక్ట్ అలైన్మెంట్లో పెట్టడం, కరెక్ట్ పొజిషన్లో పెట్టుకోవడం, సో దట్ అది హీల్ అయినప్పటికీ సరిగ్గా హీల్ అవుతుంది, ఎటువంటి ఇబ్బంది అనేది కాకుండా ఉంటుంది. నా ఈ ఒక్కసారి ఈ ఎముక హీల్ అయిన తర్వాత వాస్తవానికి చెప్పాలంటే ఆ ఇంప్లాంట్కి అక్కడ పనేమీ ఉండదు. సో ఒకవేళ కావాలనుకుంటే తీయించుకోవచ్చు. నా వాట్ ఆర్ ద అబ్సల్యూట్ ఇండికేషన్స్? సో ఈ ఇంప్లాంట్ని ఇలానే వదిలేయచ్చు. నా ఇవాళ డేట్లో మనకున్న ఈ ఇంప్లాంట్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టైటానియం బేస్డ్, టైటానియం మేడ్. స్టెయిన్లెస్ స్టీల్ కూడా వస్తాయి, కొన్నిటికి వాటికి స్పెసిఫిక్గా అది వాడతాము. నా ఇవన్నీ కూడా వాస్తవానికి వదిలేయచ్చు, ఎల్లప్పటికీ వదిలేయచ్చు, నష్టమేమి ఉండలేదు. సో స్పెసిఫిక్ రీజన్స్ వేర్ వి రిమూవ్ దీస్ ఇంప్లాంట్స్ ఈజ్, ఒకటి ఏదన్నా కారణం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకోండి, ఒకసారి మనకు బాడీలో ఇంకెక్కడ ఇన్ఫెక్షన్ అప్పుడు అది స్ప్రెడ్ అవ్వడం అనేది ఛాన్స్ ఉంటుంది, ఎస్పెషల్లీ డెంటల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి. సో అలాంటప్పుడు ఇన్ఫెక్షన్ ఉంటే తీసేస్తాము. రెండోది కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో, ఎస్పెషలీ ఇప్పుడు రిస్ట్ దగ్గర కానీ యాంకిల్ దగ్గర కానీ ఇలాంటి దగ్గర మనకు ఫ్రాక్చర్ అయినప్పుడు ఫిక్స్ చేస్తాం కదా, మనకి స్కిన్ బోన్ పైన స్కిన్ ఈజీగా మీరు ముట్టుకొని చూడండి, ఈజీగా బోన్ టచ్ చేస్తారు. సో అలాంటప్పుడు మనము అక్కడ ఇంప్లాంట్ ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. సో డే టు డే లైఫ్లో తాకినప్పుడు, చుట్టుపక్కల పడుకున్నప్పుడు, ఒకసారి తిరిగినప్పుడు కానీ ఇవన్నీ తాకి నొప్పి అనేది రావచ్చు. సో అలా ఫ్రీక్వెంట్గా ఇబ్బంది పెడుతుంది అనుకోండి, అప్పుడు కూడా ఈ ఇంప్లాంట్ని తీసేసుకోవచ్చు. నా మూడోది, కొందరికి పర్సనల్ చాయిస్ ఉంటుంది, లేదు నాకు అట్లా బయటి పదార్థాలు నా బాడీలో ఏది ఉంటుందని, అలాంటప్పుడు కూడా ఈ ఇంప్లాంట్స్ తీసేస్తుంటాను. సో ప్రాబ్లం వస్తే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోవచ్చు వన్స్ ద ఫ్రాక్చర్ హీల్స్. ఒకవేళ ఏ ప్రాబ్లం లేదంటే ఉంచిన నష్టం ఏం లేదు. దట్ ఈస్ దిస్ థింగ్. డాక్టర్, యాక్చువల్లీ మీరు ఇప్పుడు అన్నారు, ఇంతకు ముందు కూడా మాకు చెప్పారు కదా నీ రీప్లేస్మెంట్ అని చెప్పేసి. సో ఇది అది రెండు ఒకటేనా? అంటే రాడ్ ప్లేట్ వేయడం, ఈ రీప్లేస్మెంట్ రెండు ఒకటేనా? సో టెక్నికలీ రెండు కూడా ఒక రకమైన ఇంప్లాంట్స్, కాకపోతే రోల్ ఇస్ డిఫరెంట్. నా మనము ఈ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ స్క్రూ ఇవన్నీ ఏంటంటే ఆ ఎముక పొజిషన్ని అలైన్మెంట్ని మెయింటైన్ చేయడానికి. వేరేజ్ ఇన్ నీ రిప్లేస్మెంట్ ఆర్ హిప్ రిప్లేస్మెంట్, షోల్డర్ రిప్లేస్మెంట్ ఇలాంటప్పుడు ఆ జాయింట్ ఏదైతే డ్యామేజ్ అవుతుంది చూసారా, ఇప్పుడు గ్యాప్ అనేది గుజ్జు తగ్గి తాకి నొప్పి వస్తూ ఉంటుంది. సో మనం ఈ రెండింటి మధ్యలో ఈ ఇంప్లాంట్స్ పెడతాం, నీ రిప్లేస్మెంట్ అనుకోండి, థై బోన్ అండ్ లెగ్ బోన్ మధ్యలో, సో దట్ మూమెంట్ అంతా దాంట్లో అవుతుంది, నొప్పి అనేది రాకుండా ఉంటుంది. అండ్ ఈ ఇంప్లాంట్స్ ఆర్ వెరీ డిఫరెంట్. మనకు మెటీరియల్ కానీ దాని అంటే లోపల ఉండే టెక్నాలజీ కానీ దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అండ్ ఈ ఇంప్లాంట్స్ అన్ని కూడా దే ఆర్ మెంట్ టు బి లెఫ్ట్ ఇన్ ద బాడీ. సో అగైన్ ఇఫ్ యూ టేక్ ఎ నీ రిప్లేస్మెంట్, హిప్ ఇవన్నీ యూజువల్గా ఎనీవేర్ బిట్వీన్ 20-30 years వరకు కూడా పనిచేస్తాయి. నా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్, సో ఇది కూడా అరిగిపోతాయి. నా అలాంటి సిచ్యువేషన్ రివిజన్ సర్జరీ అంటాం, అంటే మళ్ళీ మారుస్తుంటాం. సపోజ్ ఒక్కొక్కసారి ఇప్పుడు నీ రిప్లేస్మెంటే ఉంది, హిప్ రిప్లేస్మెంటే ఉంది, కొన్ని యంగ్ పేషెంట్స్ చేసినప్పుడు దాన్ని సపోజ్ ఒక 25-30 year వాళ్ళకి చేయవలసే వచ్చింది అనుకోండి ఏదైనా కారణం వల్ల. నా బై ద టైమ్ దే ఆర్ 50 or 60 ఈ పెట్టిన ఇంప్లాంట్ అరిగిపోతుంది ఆర్ వేర్ అండ్ టైర్ అయిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ రివిజన్ సర్జరీ అనేది చేసి కొత్త ఇంప్లాంట్ పెడతాం. సో టెక్నాలజీ ఈజ్ డిఫరెంట్, దేర్ ఫంక్షన్ ఈజ్ డిఫరెంట్, అండ్ దేర్ లైఫ్ స్పాన్ కానీ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, అంటే డాక్టర్ ఒక్కసారి నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే కనుక వారి లైఫ్ టైం, అంటే ఆ రీప్లేస్మెంట్ యొక్క లైఫ్ టైం ఎంతవరకు ఉంటుంది అండ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రొటీన్ లైఫ్లో? సో దర్ మల్టిపుల్ ఇంప్లాంట్స్ అండి మార్కెట్లో, ఇండియన్ మేడ్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఉన్నాయి. ఇంపోర్టెడ్లో మళ్ళీ రెగ్యులర్ ఇంప్లాంట్సే కాకుండా ఇంప్లాంట్ పైన కొన్ని స్పెసిఫిక్ కోటింగ్స్ వస్తాయి అన్నమాట. ఆక్సిడైజ్ జిర్కోనియం కోటింగ్ అంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే
దాని సర్ఫేస్ టెన్షన్ అనే దాన్ని తగ్గించి ఒక ఇంప్లాంట్ లాంగవిటీ అనేది పెంచడానికి హెల్ప్ చేస్తుంది. నా కొన్ని కంపెనీస్ క్లెయిమ్ దట్ దే వర్క్ ఫర్ 30 years అని చెప్పి బేస్డ్ ఆన్ దేర్ స్టడీస్, బట్ యావరేజ్గా మనం చూసుకుంటే 20 to 30 years అని తీసుకోవచ్చు ఇన్ టుడేస్ డేట్. అండ్ ఈవెన్ హిప్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి, దే ఇన్ఫ్యాక్ట్ హిప్ రిప్లేస్మెంట్స్ లాస్ట్ లిటిల్ లాంగర్ కంపేర్డ్ టు ద నీ రిప్లేస్మెంట్స్. సో అవి యంగ్ పీపుల్లో చేసినప్పుడు ఖచ్చితంగా మనకు వేరంటేరే మళ్ళీ రివిజన్ సర్జరీ చేసుకునే అవకాశం పడవచ్చు. వేరే ఎల్డర్లీ ఇప్పుడు ఒక 70 year వాళ్ళకి చేస్తామనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ జీవితకాలం అనేది గడిచిపోతుంది, మళ్ళీ రివిజన్ సర్జరీ అనేది యూజువల్గా అవసరం పడకుండా. సో అందుకే నీ రిప్లేస్మెంట్స్ కానీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 60+ అలాంటి ఏజ్ వాళ్ళకైతే మనం చేస్తాం కామన్గా. యంగర్ పేషెంట్స్ ఉండి అలా ఆర్థరైటిస్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు దానికి కొన్ని స్పెసిఫిక్ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ ఉంటాయి విత్ అన్ ఇంటెంట్ టు ప్రొలాంగ్ ది కార్టిలేజ్ లైఫ్ అండ్ ఈ నీ రిప్లేస్మెంట్ అనే దాన్ని లేటెస్ట్ స్టేజ్లో చేసుకునేటట్టు. సో అంటే రెగ్యులర్ లైఫ్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అంటే అవి అరిగిపోకుండా? సో ఇలా సో ఎనీ ఆర్టిఫిషియల్ విల్ వేర్ అవుట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. నా ఫర్ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని ప్రికాషన్స్ వీ అడ్వైజ్ యూ విత్ అన్ ఇంటెంట్ టు ప్రొలాంగ్ ద లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్. నా రొటీన్ వాకింగ్ అయితే పర్లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. కొన్ని లైట్ గేమ్స్, లైట్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు గాల్ఫ్ ఉంది, అలాంటివి చాలా మంది ఉంటారు చేయించుకుంటారు, గాల్ఫ్ కానీ అలాంటివి ఆడుతుంటారు. ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ పర్లేదు, స్విమ్మింగ్ ఉంది, అలాంటివి చేసుకోవచ్చు. హై ఇంటెన్సిటీ స్పోర్ట్స్ ఇప్పుడు అంటే మీరు బాస్కెట్బాల్, ఫుట్బాల్ అలాంటివి ఉంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ థింగ్ కింద కూర్చోవడం. విత్ ద కరెంట్ జనరేషన్ ఆఫ్ ఇంప్లాంట్స్, హై ఫ్లెక్స్ ఇంప్లాంట్స్ కానీ కింద కూర్చోవడం అవన్నీ కూడా సాధ్యము. కానీ మనం కింద కూర్చొని లేసిన ప్రతిసారి నార్మల్ కంటే ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. అండ్ ఇప్పుడు ఏదో ఒక 2 సార్లు కూర్చుంటే పర్లేదు, కానీ డైలీ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్గా ఇట్ విల్ అఫెక్ట్ ది లైఫ్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆర్ ది ఇంప్లాంట్. సో అలాంటి అయినంత వరకు రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాను. అట్ ద సేమ్ టైం మజిల్ స్ట్రెంథనింగ్ ఇంపార్టెంట్ మనకు పోస్ట్ సర్జరీ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే మజిల్ స్ట్రాంగ్గా ఉంటే మనకు కూర్చొని లేసినప్పుడు కానీ ఇవన్నీ అప్పుడు సిచ్యువేషన్లో ఈ జాయింట్స్ మన పైన స్ట్రెయిన్ తగ్గుతుంది, ఇంప్లాంట్ లాంగివిటీ అనేది కూడా పెరుగుతుంది కొంతవరకు. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్. అండ్ కరెంట్ టెక్నాలజీస్ వల్ల కూడా మనకి ఇంప్లాంట్ లైఫ్ అనే దాన్ని కొంతవరకు పెంచగలిగారు. ఓకే, అంటే హెవీ వెయిట్ ఉంటారు కొంతమంది, సో ఈ ఆపరేషన్ అయిన తర్వాత వెయిట్ పెరగడం ఏమైనా వీళ్ళకి ఇబ్బంది అవుతుందా? డెఫినెట్లీ వెయిట్ హ్యాస్ అ రోల్ అండి. మనము వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంప్లాంట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది అండ్ త్వరగా వేర్ అండ్ టేర్ అవ్వడం అనేది కూడా చూస్తుంటాం. నా ఒకసారి వెరీ హెవీ మనకంటే మన దేశంలో కొన్ని తక్కువ, కానీ ఇంటర్నేషనల్ పేషెంట్స్ చాలా మంది వస్తారు, more than 100+ ఉన్న వాళ్ళు. నీ పెయిన్స్, సివియర్ నీ పెయిన్స్, నడవలేని పరిస్థితి. అలాంటప్పుడు కూడా వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ చేస్తాం. బట్ డెఫినెట్గా వెన్ కంపేర్ టు ఒక నార్మల్ బిఎంఐ ఉన్న వాళ్ళని చూసుకొని ఈ హెవీ వెయిట్ వాళ్ళని చూసుకుంటే ఖచ్చితంగా కొంత త్వరగా, అంటే సపోజ్ అంటే థియరటికల్గా చెప్పాలంటే మేబీ ఇది ఒక 20 ఏళ్ళు నడుస్తుంది అనుకోండి, మేబీ అలాంటి వాళ్ళకు వెయిట్ తగ్గకుండా అలానే పర్సిస్ట్ అవుతే మేబీ 10-15 ఏళ్ళే నడవచ్చు. డెఫినెట్గా వెయిట్ హ్యాస్ అ రోల్. సో లాంగ్ రన్లో వెయిట్ తగ్గడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైన్ టు బీ ఇన్ ది ఐడియల్ బిఎంఐ జోన్. దీంతో మనకు జనరలైజ్ హెల్త్ బెనిఫిట్సే కాకుండా ఇలాంటి సర్జరీస్ అయిన తర్వాత కూడా మనకు దాని లాంగివిటీ అనేది పెంచుతుంది. ద అదర్ వే టు లుక్ ఎట్ ఇట్ ఈస్ మోస్ట్ పీపుల్ నా ఇప్పుడు మోకాలు నొప్పులు కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ యాక్టివిటీ తగ్గుతుంది, నడక తగ్గుతుంది, నడవాలని ట్రై చేస్తే నొప్పి వస్తూ ఉంటుంది, సో తగ్గిస్తారు. ఈ యాక్టివిటీ తగ్గేటప్పటికి వాళ్ళ వెయిట్ పెరగడము, బిఎంఐ పెరగడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే మెటబాలిజం తగ్గుతుంది. ఆ వెయిట్ పెరిగేటప్పటికి మోకాళ్ళ పైన ఇంకా స్ట్రెయిన్ పడుతుంది, ఇంకా నొప్పి పెరుగుతుంది. ఇట్స్ సైకిల్ విచ్ కంటిన్యూస్. సో డెఫినెట్గా వెయిట్ కటింగ్ డౌన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు యాక్టివిటీ చేయలేకపోతే, సో రాదర్ ది అదర్ క్వశ్చన్ ఇస్ ఒబీస్ ఉన్న వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ చేయొచ్చా అన్నది. అబ్సల్యూట్లీ చేయొచ్చు, నష్టం ఏం లేదు. కానీ పోస్ట్ సర్జరీ అన్న వాళ్ళు నడిచి యాక్టివిటీ చేసుకొని లాంగ్ రన్లో వెయిట్ తగ్గడం అనేది ఇంపార్టెంట్, సో దట్ వాళ్ళ లైఫ్ ఆఫ్ ద ఇంప్లాంట్ ఇస్ మెయింటైన్డ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.